మిషన్ పాసిబుల్ ఐఏఎస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఈనాడు ఎడిటోరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ముందు నుంచి చెప్తూనే వచ్చాను. సో అయితే ఏంటంటే ఈనాడు ఎడిటోరియల్స్ కనుక ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, అండ్ ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 అవ్వచ్చు, లేకపోతే సివిల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అవ్వచ్చు. సో ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే, ఈ ఎగ్జామ్స్కి ఈనాడు ఎడిటోరియల్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఎస్ఏ రైటింగ్ కి సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. లేటెస్ట్ డేటా వస్తుంది, కేస్ స్టడీస్ ఇందులో అక్కడక్కడ కేస్ స్టడీస్ ఇస్తారు. ఎక్కడన్నా ఈవెంట్స్ జరిగితే అది సమాచారం వస్తుంది, లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీకు ఆ ఎడిటోరియల్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక రెగ్యులర్ గా వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఒక్క 1 మంత్ రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఈ ఈనాడు ఎడిటోరియల్స్ కి మన గ్రూప్ 1 మెంటార్షిప్ లో భాగంగా టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి ఈ ఈనాడు ఎడిటోరియల్స్ మీకు ఇస్తున్నాం అనమాట తెలుగు మీడియం స్టూడెంట్స్ కి. సో అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసరికి తీరని ఎయిర్ పొల్యూషన్ మీద ఉందన్నమాట ఢిల్లీలో. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. సో అందులో ఈ టైంలో ఇంకా మనం చాలా అక్కడ ఉన్న ప్రజలకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఈనాడు ఎడిటోరియల్లో ఈ క్లౌడ్ సీడింగ్ గురించి డిస్కస్ చేశారు. సో మనకి క్లౌడ్ సీడింగ్ అనే టాపిక్ ఎందులో కవర్ అవుతుందంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కవర్ అవుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో ఈ రెండు టాపిక్స్ లో మనం ఈ క్లౌడ్ సీడింగ్ అనే టాపిక్ మనకు కవర్ అవుతుంది. సో ఎయిర్ పొల్యూషన్ లో భాగంగా కూడా మనం దీన్ని చదువుకోవచ్చు అనమాట. సో అయితే ఈ ఈ ఈ ఎడిటోరియల్లో ఏమిచ్చారు, డైమెన్షన్స్ ఏంటి, ఏం జరుగుతుంది, సో ఏం చేశారు రీసెంట్ గా అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే. సో తీరని ఢిల్లీ బాధలు, కరుణించని కృత్రిమ వానలు. సో క్లౌడ్ సీడింగ్ అయితే ఢిల్లీ గవర్నమెంట్ చేపట్టింది అనమాట. సో దాని గురించి మొత్తం కూడా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సింప్లిఫై చేసి నీట్ గా మంచిగా డైమెన్షన్స్ లో, డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో అది మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఢిల్లీ భౌగోళిక పరంగా కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా కానీ మనం తీసుకుంటే, డైమెన్షన్ లో తీసుకుంటే, శీతాకాలంలో గాలి కాలుష్యం అనేది చాలా తీవ్రంగా ఉంటది. సో ఎందుకు ఢిల్లీలో గాలి కాలుష్యం ఎందుకు ఉంటదంటే, అక్కడ జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఫస్ట్ ఫ్యాక్టర్ మనం తీసుకుంటే, అంటే జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ లో అది ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ అక్కడ టెంపరేచర్ ఇన్వర్షన్, అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? సో టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటంటే, జనరల్ గా ఎప్పుడన్నా ఎలా ఉంటదంటే, భూమికి దగ్గరలో హాట్ ఎయిర్ అంటే వార్మ్ ఎయిర్ ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ కోల్డ్ ఎయిర్ అనేది ఉంటుంది అనమాట. అది నార్మల్ కండిషన్స్. ఓకే, నార్మల్ కండిషన్స్. పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే కోల్డ్ ఎయిర్ అనేది ఉంటుంది. అంటే టెంపరేచర్స్ మనం భూమి నుంచి పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ వస్తాయి. ఓకే. సో అయితే ఢిల్లీలో ఉన్న కండిషన్ ఏంటంటే టెంపరేచర్ ఇన్వర్షన్ ఉంటుంది అనమాట. టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే అక్కడ ఉన్న ల్యాండ్ అంటే గ్రౌండ్ లెవెల్లో మనకి కోల్డ్ ఎయిర్ ఉంటుంది అనమాట. కోల్డ్ ఎయిర్ ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ ఏంటంటే కొంచెం వామ్ ఎయిర్, లైట్ గా వామ్ ఎయిర్ లాగా ఉంటది అనమాట. సో ఎందుకంటే మనకి సోర్స్ ఆఫ్ హీట్ జనరల్ గా సన్ అయినప్పటికీ, ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ హీట్ వచ్చేసరికి ఎర్తే. సో జనరల్ గా ఏంటంటే ఎర్త్ మీద రేస్ పడి ఎర్త్ హీట్ ఎక్కి, ఓకే, అంటే మీకు సన్లైట్, విజిబుల్ లైట్, సన్లైట్, యువి లైట్, విజిబుల్ లైట్ ఇది వచ్చి ఎర్త్ మీద పడి ఐఆర్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తుంది ఎర్త్. ఓకే. సో ఈ ఐఆర్ రేడియేషన్స్ ఎర్త్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఐఆర్ రేడియేషన్ చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంటది అనమాట. హీట్ జనరేట్ చేస్తుంది ఈ ఐఆర్ రేడియేషన్స్. సో ఈ ఐఆర్ రేడియేషన్ ద్వారా హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ ఐఆర్ రేడియేషన్స్ ద్వారా భూమి వేడెక్కుతూ వేడెక్కుతూ వెళ్ళిద్ది అనమాట. సో అయితే ఏంటంటే ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్ వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్ గా సన్లైట్ అనేది తగ్గిపోయి
సన్‌లైట్ అనేది తగ్గిపోయిద్ది. ఆ ల్యాండ్ మీద తగ్గిపోయి మనకి భూమి దగ్గరలో అంతా కూడా కోల్డ్‌గా ఉంటది. టెంపరేచర్ చాలా తక్కువుంటది. పైకి వెళ్ళే కొద్దీ లైట్‌గా కొంచెం వార్మ్‌గా ఉంటదనమాట. కొంచెం లైట్ వార్మ్ ఉంటుంది. సో, అప్పుడేమవుద్దంటే టెంపరేచర్ ఇన్వర్షన్ ద్వారా ఈ ఎయిర్ మూవ్‌మెంట్ అనేది ఉండదు. అంటే విండ్ మూవ్‌మెంట్ ఉండదు. ఎయిర్ మూవ్‌మెంట్ ఉండదు. ఎయిర్ మూవ్‌మెంట్ ఉండకపోవడం వల్ల ఈ వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ అవ్వచ్చు. లేకపోతే నిర్మాణ పనులు ద్వారా అంటే ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవ్వచ్చు. ఢిల్లీ చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవ్వచ్చు. లేకపోతే ఢిల్లీలో హ్యూజ్ వెహికల్ మూవ్‌మెంట్ ఉంటది. ఈ ట్రక్స్ ఢిల్లీ లోపలికి పెద్ద మెట్రో సిటీ కాబట్టి ఢిల్లీ లోపలికి, బయటికి ఈ ట్రక్స్ మూవ్‌మెంట్ అనేది బాగా జరిగిద్ది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా గూడ్స్ మూవ్‌మెంట్ హ్యూజ్‌గా ఉంటది. సో, దాని నుంచి వచ్చే వెహిక్యులర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటదనమాట. సో, ఈ చుట్టుపక్కల నుంచి ఆ గూడ్స్ మూవ్ అవుతాయి గాబట్టి, దాని నుంచి పొల్యూషన్ వస్తది గాబట్టి, అది ఆ వెహిక్యులర్ పొల్యూషన్ ఒక రీజన్. అది మాత్రమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కన్నా ఇండివిడ్యువల్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే చాలా మందికి సొంత వెహికల్స్, సొంత వెహికల్స్ ఎక్కువున్నాయి. మనకి రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, ఎక్కువ మంది ఇప్పుడు టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్స్ ఎక్కువ మంది కొంటున్నారు. సో, వాళ్ళ సొంత వెహికల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కన్నా కొంచెం డబ్బులున్నోళ్ళు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కన్నా సొంత వెహికల్‌లో వెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా పొల్యూషన్. ఓకే. సో, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల గూడా పొల్యూషన్ పెరుగుతుందనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇదే టైంలో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త పంట వేస్తారనమాట. అంటే కొత్త పంట వేసే ముందు ఆల్రెడీ ఉన్న పంటని కాలుస్తారు. సో, దాన్ని ఏ విధంగా కూడా డిస్పోజ్ చేసే మెథడ్స్ లేకపోవడం వల్ల వాళ్ళేం జేస్తారంటే అక్కడ పంటని కాలుస్తారు. ఇప్పుడు పంజాబ్, హర్యానా తీసుకున్నాం అనుకోండి. స్టబుల్ బర్నింగ్ అని అంటాం. సో, ఆ పంటని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌లో దాన్ని కాలుస్తారనమాట. కాల్చినప్పుడు దాని నుంచి వచ్చే పొల్యూషన్ పార్టిక్యులేట్ మ్యాటర్ అవ్వచ్చు. లేకపోతే అదర్ కార్బన్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలా హార్మ్‌ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. సో, ఆ పంట వ్యర్థాల దహనం వల్ల ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ PM 2.5 అండ్ PM 10 ఇవి ఎక్కువుంటాయన్నమాట. ఓకే. సో, అవి గాలిలో చాలా ఎక్కువుంటాయి. అండ్ మనం ఇంతకుముందు చెప్పాం గదా! ఆహ్, టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల అది ఎయిర్‌లో అలాగా ఉండిపోయి, ఎటువంటి ఎయిర్ మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువ అక్కడే తిరుగుతా ఉంటది. ఆహ్, లిమిటెడ్ ప్లేస్‌లోనే తిరుగుతా ఉంటది. సో, జనరల్‌గా విండ్ మూవ్‌మెంట్ ఎక్కువుందనుకోండి, కొత్తగా ఎయిర్ వస్తా ఉంటది. ఉన్నది పోతా ఉంటది. ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఎళ్ళిపోతా ఉంటాయి. సో, అయితే విండ్ మూవ్‌మెంట్ తక్కువుండడం వల్ల, ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల అక్కడే ఆ పార్టికల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఓకే. సో, పార్టికల్స్ అక్కడే ఉంటాయి కాబట్టి, అక్కడున్న చాలా గ్యాస్ చాంబర్స్‌లా ఉంటాయన్నమాట. ఢిల్లీలో అక్కడున్న ప్రజలు జనరల్‌గా చెప్పాలంటే వాళ్ళకి చాలా కష్టం. నేను గూడా కొన్ని రోజులు అక్కడున్నాను. కొన్ని మంత్స్. సో, ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడు మీరు బయటకి గనక ఢిల్లీలో మీరు వెళ్తే, సో, వచ్చేసరికల్లా ఫేస్ అంతా ఇప్పుడు కర్చీఫ్‌తో ఇలా మీరు తుడుచుకున్నారంటే ఫేస్ అంతా డస్ట్ ఉంటదన్నమాట. సో, అంత కార్బన్ డస్ట్‌లా ఉంటది. ఓకే. బ్లాక్ కార్బన్ డస్ట్ లాగా అయిపోయిద్ది. సో, అంత డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. సో, అయితే ఏంటంటే దాన్ని ఓవర్‌కమ్ జేయడానికి ఒక వర్షం గనక కురిపిస్తే వర్షం పడితే కొంచెం రిలీఫ్ వస్తది. ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కింద సెటిల్ అయిపోతాయి. ఈ PM 2.5, PM 10 పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ కొంచెం క్లియర్ అయ్యి వర్షం ద్వారా కిందకి డస్ట్ పార్టికల్స్ అన్నీ సెటిల్ అయిపోతాయన్నమాట. సో, అప్పుడొక 3, 4 డేస్ కొంచెం ఢిల్లీలో ఉన్న ప్రజలకి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటది అని జెప్పేసేసి ఈ మేఘమదనం క్లౌడ్ సీడింగ్‌ని చేపట్టింది ఢిల్లీ గవర్నమెంట్ అన్నమాట. సో, అసలు మేఘమదనం అంటే ఏంటి? సో, ఈ మేఘమదనం అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా క్లౌడ్స్‌ని క్రియేట్ చేయడం అన్నమాట. అది ఎలా చేస్తారు? జనరల్‌గా క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయి అనేది మనం తెలుసుకుంటే, ఈ మేఘమదనం కాన్సెప్ట్ కూడా అర్థమవుతదనమాట. క్లౌడ్స్ ఎలా ఏర్పడతాయి అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు వాటర్ సోర్స్ ఇప్పుడు సన్‌లైట్ వచ్చేసరికి మీకు వాటర్ సోర్స్ మీద పడితే, అది ఎవాపరేట్ అవుతది. ఓకే. వాటర్ ఎవాపరేట్ అయ్యి పైకి వెళ్ళి ఓకే. సో, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఏమైతే తగ్గుతది గదా!
తగ్గినప్పుడు ఇక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. జనరల్‌గా గాల్లో ఎక్కువ ఉండకపోయినా గానీ డస్ట్ పార్టికల్స్, పోలెన్ గ్రెయిన్స్ ఓకే. సో, ఇలా ఉంటాయన్నమాట. ఈ డస్ట్ పార్టికల్స్ మీద ఇవి ఈ వాటర్ డ్రాప్‌లెట్స్ అలా డిపాజిట్ అవుతూ ఉంటాయన్నమాట. పైకి వెళ్లి ఈ ఎవాపరేట్ అయిన వాటర్. ఎందుకంటే టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి గదా! సో, టెంపరేచర్ తగ్గినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ మీద డిపాజిట్ అయిపోయి, ఈ గాలుల వల్ల మళ్ళీ గాలులు గూడా ఒస్తాయి గదా పైన. సో, గాలుల వల్ల ఏమవుద్దంటే కిందకి, పైకి ఆ డస్ట్ పార్టికల్స్ మీద సెటిల్ అయిన ఐస్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో కిందకి, పైకి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. కిందకి, పైకి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయ్యి ఇక్కడ ఆ ఐస్ క్రిస్టల్స్ కాస్త కొంచెం హెవీ అవుతాయన్నమాట. కొంచెం బరువెక్కినప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణం కొంతవరకు మాత్రమే ఆ ఐస్ క్రిస్టల్స్‌ని మోయగలుగుతాయి. ఓకే. వన్స్ గనక ఆ ఐస్ క్రిస్టల్ హెవీ అయితే ఆటోమేటిక్‌గా భూమి మీదకి, కిందకి పడతదనమాట. సో, భూమి మీదకి కిందకొచ్చేటప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఐస్ క్రిస్టల్ కాస్త వాటర్ డ్రాప్‌లెట్‌లోకి మారిపోయిద్ది. వాటర్ డ్రాప్‌లెట్‌లోకొచ్చి మనకి చల్లగా అది మనకి వర్షం పడినప్పుడు ఇప్పుడు ఫస్ట్ చినుకులు చూడండి. మీరు వర్షం పడినప్పుడు బాగా చల్లగా వచ్చి చేతి మీద పడడం ఇలాగ మనం చూస్తాం అనమాట. సో, చేతి మీద గాని, బాడీ మీద గాని పడితే చాలా చల్లగా అనిపిచ్చిద్ది మనకి. సో, ఇవి ఐస్ క్రిస్టల్స్‌గా ఉన్నాయి కాస్త ఆ మేఘాలు కాస్త ఏమవుతుందంటే కిందకొచ్చిన తర్వాత లిక్విడ్ డ్రాప్‌లెట్స్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. సో, రెయిన్ డ్రాప్స్‌గా అది ఫార్మ్ అవుతాయి. సో, ఈ కాన్సెప్ట్ ఇది ఇలా మేఘాలు ఏర్పడి మనకు వర్షం పడుతుందన్నమాట. సో, అయితే ఇక్కడ వీళ్ళు చేసేదేంటంటే ఆర్టిఫిషియల్‌గా రెయిన్ క్రియేట్ చేయడం. సో, ఆర్టిఫిషియల్‌గా రెయిన్ ఎలా క్రియేట్ అవుతది? ఎలా క్రియేట్ అవుతదంటే ఇక్కడ సిల్వర్ అయోడైడ్ అంటే కొన్ని రసాయనాలు చల్లుతారనమాట. ఎక్కడ ఆ హైట్‌లో ఇప్పుడు మేఘాలు ఎక్కడైతే ఏర్పడతాయో ఆ హైట్‌లో ఈ రసాయనాలు చల్లుతారు. సో, ఏ రసాయనాలు చల్లుతారు జనరల్‌గా సిల్వర్ అయోడైడ్. సిల్వర్ అయోడైడ్ అంటే ఏజీఐ. ఓకే. సో, ఈ సిల్వర్ అయోడైడ్ ఏజీ2 అనుకోండి. ఓకే. సో, ఆహ్, ఈ సిల్వర్ అయోడైడ్ డ్రై ఐస్ అంటే ఏంటంటే సీఓ2 సాలిడ్ సీఓ2 అని అంటాం. సాలిడ్ సీఓ2 అంటాం. డ్రై ఐస్. అండ్ సాధారణ ఉప్పు, రాక్ సాల్ట్ కూడా ఎన్ఏసీఎల్ అని అంటాము. సో, ఈ రసాయనాలు ఏం చేస్తారంటే మీకు మేఘాల్లో చల్లుతారనమాట. సో, మేఘాల్లో చల్లితే అప్పుడేమవుతదంటే ఇవి వర్ష విత్తనాలుగా పనిచేస్తాయనమాట ఈ రసాయనాలు. వర్ష విత్తనాలుగా పనిచేసి నీటి బిందువులు లేపోతే మంచి స్ఫటికాలు ఏర్పడతాయనమాట. నీటి బిందువులు లేపోతే మంచు స్ఫటికాలని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఇవి జనరల్‌గా ఎలా చల్లుతారు? ఎలా చేస్తారు? ఓకే. అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈ మంచు స్ఫటికాలు గాని, నీటి బిందువులను గాని ఆకర్షించి అవి కొంచెం పెద్దగా అవి బరువెక్కి కిందకి వర్షంగా పడతదనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! సో, ఎందుకు మరి సిల్వర్ అయోడైడే అనని మీకు డౌట్ రావచ్చు. సిల్వర్ అయోడైడ్‌కున్న ప్రత్యేకత ఏంటంటే, ఐస్ క్రిస్టల్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్ సిల్వర్ అయోడైడ్‌కి కూడా ఉంటది. దాని లాటిస్ స్ట్రక్చర్‌లో. సో, ఐస్ క్రిస్టల్స్‌కి ఏ షేప్ అయితే ఉందో, అదే షేప్ ఈ సిల్వర్ అయోడైడ్‌కి గూడా ఉంటదనమాట. లాటిస్ స్ట్రక్చర్. సో, సేమ్ లాటిస్ స్ట్రక్చర్ కాబట్టి, ఆ నీటి బిందువుల్ని ఈజీగా తన మీద డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటది. ఈజీగా ఈ ఐస్ చుట్టూ ఉన్న వాటర్ వేపర్‌ని ఆకర్షించి ఐస్ క్రిస్టల్‌గా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటదనమాట. అంటే ఈ సిల్వర్ అయోడైడ్ జనరల్‌గా ఎలా పనిచేస్తదంటే న్యూక్లియైలా పనిచేస్తది. ఇప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్ ఎలా పనిచేస్తాయి? జనరల్‌గా నార్మల్‌గా వర్షం పడేటప్పుడు అవి న్యూక్లియైలా పనిచేస్తాయి. లేకపోతే పాలెన్ గ్రెయిన్స్ న్యూక్లియైలా పనిచేస్తాయి. అంటే దాని మీద వాటర్ డ్రాప్‌లెట్స్ సెటిల్ అయ్యి, అలా సెటిల్‌మెంట్ అయ్యి ఐస్ క్రిస్టల్ లాగా అయిపోద్ది. పెద్ద సైజులోకి వచ్చేస్తదనమాట. సో, అలా న్యూక్లియై లాగా ఈ సిల్వర్ అయోడైడ్ పనిచేస్తదనమాట. ఓకే. సో, అలా బరువెక్కి వర్షం పడే అవకాశం ఉంటది. సో, ఈ సిల్వర్ అయోడైడ్‌ని జనరల్‌గా 3 రకాలుగా వీటిని మనం మేఘాల్లోకి పంపించొచ్చు. ఒకటేంటంటే ప్లెయిన్ అంటే ప్లెయిన్‌లో ఈ రసాయనాలన్నీ తీసుకొని మేఘాలు కొంచెం పైకి వెళ్ళి, ఆ మేఘాలకి కొంచెం మేఘాల హైట్ కన్నా కొంచెం పైకి వెళ్ళి అక్కడ చల్లుతారనమాట.
సో ప్లేన్స్ ద్వారా డ్రాప్ చేస్తారు ఈ కెమికల్స్. ఇంకోటేంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచే షూట్ చేస్తారు మేఘాలకి. కింద నుంచే ఈ సిల్వర్ హైడ్రేట్‌ని షూట్ చేస్తారు. ఓకే. షూట్ చేసినప్పుడు అది మేఘాల వరకు ఈ లోవర్ అట్మాస్ఫియర్‌లో అక్కడి వరకు వెళ్ళిపోయి, ఇప్పుడు గాల్లో ఉన్నాయంటే అప్ డ్రాఫ్ట్ వచ్చేసి ఇలాగా ఇక్కడ మేఘాలు ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. సో ఈ రకంగా సిల్వర్ అయోడైడ్‌ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఆహ్, అయితే మనకి గ్రౌండ్ స్టేషన్ నుంచి లేకపోతే ఆహ్, ప్లెయిన్‌లో తీసుకెళ్ళి చేస్తారనమాట. అయితే ఇక్కడ 2 పద్ధతుల ద్వారా ఈ మేఘమదనం చేస్తారు. ఒకటి వచ్చేసరికి గ్లేసియోజెనిక్ సీడింగ్ అంటారు. గ్లేసియోజెనిక్ సీడింగ్ అంటే ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అనంటే ఈ పద్ధతి 0 డిగ్రీస్ కంటే తక్కువ మేఘాల దగ్గర ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సిల్వర్ అయోడైడ్ వాడతారనమాట. ఒకవేళ మేఘాల ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు సోడియం, పొటాషియం క్లోరైడ్ ద్రావణం వాడతారనమాట. సో దాన్ని హైగ్రోస్కోపిక్ సీడింగ్ అంటారు. అంటే 2 విధాలుగా క్లౌడ్ సీడింగ్ చేస్తారు. ఒకటి గ్లేషియోజెనిక్ సీడింగ్, 2 హైగ్రోస్కోపిక్ సీడింగ్. ఈ 2 విధాలుగా చేస్తారనమాట. సో ఇక్కడ విమానాలు వాడొచ్చు, లేకపోతే రాకెట్లు వాడొచ్చు, లేకపోతే భూమి నుంచే జనరేటర్స్ ద్వారా షూట్ చేస్తారనమాట మేఘాల్లోకి. అలాగా ఆహ్, ఈ ఆహ్, క్లౌడ్ సీడింగ్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి మీకు ఇమేజ్‌లో సో, ఇలా సిల్వర్ అయోడైడ్ పంపించినప్పుడు ఇవి న్యూక్లియర్ లాగా పనిచేసి ఇక్కడ అప్‌డ్రాఫ్ట్ జరిగి ఓకే. సో, ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యి అప్పుడు మనకి కొంచెం హెవీ అయ్యి అప్పుడు రెయిన్ అనేది ఏర్పడుతుందనమాట. అయితే ఢిల్లీలో గూడా ఈ మేఘమతనం ఇటీవల చేపట్టారు. సో, ఎవరెవరు ఓహ్, ఆధ్వర్యంలో క్లౌడ్ సీడింగ్ చేశారు అనంటే ఐఐటీ కాన్పూర్, ఢిల్లీ ప్రభుత్వం, భారత్ వాతావరణ విభాగం. సో, ఈ ముగ్గురు గూడా సంయుక్తంగా ఈ క్లౌడ్ సీడింగ్‌ని మేఘమదనాన్ని చేపట్టారనమాట. సో, దానికి వాడిన ప్లేన్ వచ్చేసరికి సెస్నా టూస్ టూనో 206 విమానాన్ని యూజ్ చేశారనమాట. సో, సిల్వర్ అయోడైడ్ మిశ్రమాన్ని తీసుకొని మేఘాల్లోకి పంపించారు. మేఘాల్లోకి పంపించిన తర్వాత 15-4 గంటల లోపు వర్షం పడాలన్నమాట. సో, ఒకవేళ వర్షం ఆ టైం పీరియడ్‌లో పడకపోతే ఇంక మనకి వర్షం పడనట్టే. అయితే ఏంటంటే, సో, ఈ క్లౌడ్ సీడింగ్ చేసినా వర్షం పడలేదు. ఎందుకు పడలేదు? వర్షం కురలేదు ఢిల్లీలో. సో, చాలా కాస్ట్‌లీ అనమాట ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ అనేది. సో, అంత కాస్ట్‌లీ ప్రాసెస్ అయినా వర్షం ఎందుకు పడలేదంటే, అసలు యాక్చువల్‌గా తేమ శాతం ఉంటేనే గదా! అంటే వాటర్ ఉంటేనే గదా! అసల వాటర్ డ్రాప్‌లెట్స్ న్యూక్లియై మీద సెటిల్ అయ్యి ఐస్ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యేది. అసలు వాటరే లేదు. వాటరే లేనప్పుడు అంటే వాటర్ వేపర్ లేనప్పుడు ఓకే. ఇక్కడ వాటర్ వేపర్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ వాటర్ వేపరే లేనప్పుడు అప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ఎలా పాసిబుల్ అయిద్ది? సో, మనకి ఇక్కడ తేమ శాతం 15-20% మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ టైంలో చాలా డ్రైగా ఉంటది ఢిల్లీ. చాలా డ్రైగా ఉంటది. చాలా ఆహ్, లో టెంపరేచర్స్ ఉంటాయి. ఓకే. సో, అండ్ ఇప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ సక్సెస్ అవ్వాలంటే కనీసం 50% అన్నా తేమ శాతం ఉండాలి. సో, లేదు. ఏదో ట్రై చేశారనమాట. కొంచెం రిలీఫ్ వస్తదని. రకరకాలుగా ట్రై చేస్తున్నారు. ఇది కూడా ఒక భాగం అనమాట. సో, ఇంకోటేంటంటే ఈ శీతాకాలంలో ఢిల్లీలో మేఘాలు తక్కువ కాలం ఉంటాయన్నమాట. సో, అవి మూవ్ అయిపోతాయి ఇక్కడి నుంచి. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది లేదు కదా! సో, వాటర్ సోర్స్ అనేది ఎక్కువుంటే మేఘాలు ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటది. అందుకనే మనకి చెట్లు నాటాలి. చెట్లు నాటితే ఆ చెట్లేం చేస్తాయి ఎవాపరేట్ చేస్తది. సో, వాటర్ తీసుకుంటది. పోర్స్ నుంచి వాటర్ వేపర్ రిలీజ్ చేస్తది. వాటర్ వేపర్ రిలీజ్ చేస్తే అది మేఘాలు ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. ఆ వాటర్ వేపర్ పైకెళ్ళి టెంపరేచర్ తగ్గి మేఘాలు ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటది. ఢిల్లీ అంతా ఇది కాంక్రీట్ జంగిలే గదా! సో, అందుకనే ట్రీస్ ప్లాంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అది మాత్రమే కాదు. మనకు వాటర్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో, వాటర్ వేపర్ అనేది తక్కువుంది. సో, అయితే ఈ క్లౌడ్ సీడింగ్ అనేది ఇక్కడైతే సక్సెస్ అవ్వలేదు. కానీ 1972 నుంచి ఐఐటీఎం ఈ క్లౌడ్ సీడింగ్ పరిశోధనలు స్టార్ట్ చేసిందనమాట. సో, అయితే ఏంటంటే చాలా సార్లు మనం గూడా మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్లౌడ్ సీడింగ్ చేశారు. ఎప్పుడైతే వర్షాలు పడలేదో, సో, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి దాంతో పని లేదు. వర్షాలు పడలేదనుకోండి, అప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ మనకు అవసరం. ఎందుకంటే పంటలు పండాలంటే వర్షాలు కావాలి కాబట్టి. సో, భారత్‌లో 1984లో తమిళనాడులో ఈ మేఘమదనం చేశారనమాట. సో, తర్వాత కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్‌లో, గుజరాత్‌లో ఓకే. సో, దీన్ని చేపట్టారు. ఎందుకంటే డ్రౌట్ టైంలో అంటే కరువు టైంలో ఈ మదనం గుర్తుకొస్తది జనరల్‌గా. సో, అప్పుడు ఇప్పుడు పొల్యూషన్‌కి వాడుతున్నాం గానీ, ఇంతకుముందు గతంలో దీనికి ఆహ్, ఈ క్లౌడ్ సీడింగ్‌ని డ్రాట్ ఏరియాస్‌లో దీన్ని మనం వాడామనమాట. అమెరికా, చైనా అండ్ ఆస్ట్రేలియా దేశాల్లో గూడా ఈ క్లౌడ్ సీడింగ్‌ని ప్రయోగించారు. అయితే ఏంటంటే దీనివల్ల ఆహ్, లాభాల కన్నా అంటే ఆహ్, సక్సెస్ రేట్ దీంట్లో సక్సెస్ రేట్ తక్కువనమాట. ఇప్పుడు వాటర్ వేపర్ ఉంది అనంటే ఓకే. వాటర్ వేపర్ లేకపోతే ఇంక వర్షం పడదు. సో, ఖర్చు మాత్రం అలాగే ఉండిపోయిద్ది. సో, 3-4 మిల్లీమీటర్ వర్షం పడినా ఓకే. పొల్యూషన్ 25-30% మాత్రమే తగ్గొచ్చు. సో, ఇక్కడ మనకి అదర్స్ వేస్‌లో మనం పొల్యూషన్‌ని తగ్గించాలి. అసల ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ పెరగకుండా చూసుకోవాలి ముందు. ఓకే. సో, ఇక్కడ సరైన మేఘాలు, తేమ 2 ఉండాలి. సో, అది మాత్రమే కాదు. ఇప్పుడు వర్షం పడినా ఒక 3 రోజుల కన్నా ఎక్కువ రిలీఫ్ అయితే ఉండదు. ఖర్చు కూడా చాలా ఎక్కువ. అది మాత్రం కాకుండా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇట్ ఈస్ వెరీ టెంపరరీ అనమాట. వెరీ షార్ట్ పీరియడ్. ఒక్కసారి ఇది యాక్టివిటీ చేస్తే జస్ట్ 3, 4 డేస్ మాత్రమే రిలీఫ్ వస్తది. మళ్ళీ ఆటోమేటిక్‌గా ఈ పొల్యూషన్ అనేది కంటిన్యూ అవుతది కాబట్టి. సో, మెయిన్‌గా చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనంటే, వాహన ఉద్గారాలను నియంత్రించడం. అంటే ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ అవ్వచ్చు, వితిన్ ద ఢిల్లీ అవ్వచ్చు. మొత్తం గూడా గ్రీన్ సోర్సెస్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాస్ట్ వెహిక్యులర్ ఎగ్జాస్ట్ పైప్స్ నుంచి ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ మాత్రమే రిలీజ్ అవ్వాలి. ఇంక వేరే ఏ కార్బన్ మోనాక్సైడ్ గానీ, పార్టిక్యులేట్ మ్యాటర్ గానీ, సల్ఫర్ డయాక్సైడ్ గానీ ఇవన్నీ రిలీజ్ అయితే చాలా కష్టం. పార్టిక్యులేట్ మ్యాటర్ గానీ ఇవి రిలీజ్ అయితే. సో, అలా CO2 అండ్ వాటర్ మాత్రమే రిలీజ్ అవ్వాలి అనంటే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాలి. అయితే సోలార్ ఎనర్జీ వైపు ఆర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఆర్ సీఎన్‌జీ. ఓకే. సో, గ్రీన్ సోర్సెస్ వైపు ముందు వెహికల్స్ వితిన్ ద ఢిల్లీ అండ్ ఔట్‌సైడ్ ద ఢిల్లీ. ఔట్‌సైడ్ ఢిల్లీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం గూడా స్ట్రిక్ట్ నిబంధనలనైతే ఉండాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ని బాగా మెరుగుపరచాలి. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ అనేది బాగా మెరుగుపరచాలి. జనరల్‌గా ఈ టైంలో స్కూల్స్‌కి వెళ్ళడానికి గూడా పిల్లలకి చాలా ఇబ్బందయిపోయేది. సో, అంత డేంజరస్ అనమాట. ఇప్పుడు సహజంగా భారతదేశంలో ఉన్న మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఢిల్లీలో ఉన్న ఆహ్, పాపులేషన్ ఆయుష్ అనేది 10-12 సంవత్సరాలు తక్కువ ఉందని జెప్పేసి ఎక్కువవుతుంది ఈ పొల్యూషన్ వల్ల అనని ఒక అంచనా అనమాట. సో, అంత డేంజరస్‌గా ఉంటది. నెక్స్ట్ పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలి. సో, రెమ్యూనరేషన్ కొంత ఈ పంట వ్యర్థాలు ఎవరైతే దహనాన్ని ఆపి, దాన్ని ఏదో విధంగా ఆల్టర్‌నేటివ్‌గా మనం ఫస్ట్ దాన్ని ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. స్ట్రా ఏదైతే ఉందో, దాన్ని సంథింగ్ ఏదో ప్రొడక్ట్స్ తయారు చేసేలాగా దాన్ని తీసుకెళ్ళాలి. దాన్ని కలెక్ట్ చేసి, అది అంత అమౌంట్‌ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకనంటే, ఇప్పుడు ఈ పంజాబ్, హర్యానాలో పంటలు ఎస్పెషల్లీ వరి, వీట్ బాగా పండిద్ది. సో, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రా ఉంటదనమాట. ఓకే. సో, అది మాత్రమే కాకుండా నిర్మాణ ధూళి నియంత్రణ. సో, కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా బాగా కంట్రోల్ చేయాలి. సో, కంట్రోల్ చేస్తే డెవలప్‌మెంట్ ఆగిపోయిద్దని చెప్పేసి అన్నారు. అయితే ఏంటంటే, అది ఈ పొల్యూషన్ క్రియేట్ అవ్వకుండా చూసుకునేలాగా చేయాలనమాట. ఓకే. సో, నగర వాయు నాణ్యత నిర్వహణ పథకాలని పెంచాలనమాట. సో, ఈ కార్యక్రమాలు గనక చేపడితే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్న ఆహ్
ఈ పొల్యూషన్‌ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడున్న ప్రజలకి బెటర్ ఎయిర్ బ్రీతింగ్‌కి గ్యాస్ చాంబర్స్‌లోంచి వాళ్ళని బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటేంటంటే ఢిల్లీలో డంపింగ్ యార్డ్స్‌లో గూడా ఈ చెత్తని తగలబెడతారనమాట. సో, అది కూడా ఒక ఛాలెంజ్. సో, ఆ డంపింగ్ యార్డ్స్‌లో కూడా ఈ చెత్తని పడేసినప్పుడు అక్కడ చెత్తని తగలబెడతారు. అంత చెత్తను ప్రాసెస్ చేయలేరు కదా! సో, అదొక ఛాలెంజ్. ఇంకోటి అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ చెత్తని గనక సరిగ్గా ఈ వేస్ట్‌ని సరిగ్గా కలెక్ట్ చేసుకోకపోతే ప్రజల నుంచి, సో, వాళ్ళేం జేస్తారు? వాళ్ళు దాన్ని తగలబెట్టే అవకాశం ఉంటది. ఇంకోటేంటంటే టెంపరేచర్స్ బాగా తక్కువుంటాయి కాబట్టి ఈ వింటర్ సీజన్‌లో వాళ్ళు చాలామంది అక్కడున్న ప్రజలు చలి కాచుకోవడానికి గూడా ఇప్పుడు అక్కడక్కడ నేను పార్క్స్‌లో గూడా నేను చూసాను. సో, చిన్న మంటేసుకొని అక్కడ చుట్టూరు కూర్చుంటారనమాట. సో, అలా పొల్యూషన్ గూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటది. సో, వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా సివిక్ సెన్స్ బాగా పెంచాలి ప్రజల్లో. సివిక్ సెన్స్ పెంచాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అప్పటికప్పుడు ఈ వింటర్ టైమే వీళ్ళకి పొల్యూషన్ గురించి గుర్తురావడం కాకుండా ముందు నుంచే బెటర్ స్టెప్స్ తీసుకోవాలి. సో, చూడండి మంచిగా ఇలాంటి క్వెషన్ గనక మీకిస్తే బెటర్‌గా మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఈనాడు ఎడిటోరియల్స్ చదివితే. సో, మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్‌షిప్‌లో భాగంగా ఈ పీడిఎఫ్స్ మనం ఇస్తున్నాము. గ్రూప్ 1 గ్రూప్ 1 మెంటార్‌షిప్‌లో భాగంగా ఓకే. అండ్ సివిల్స్ మెంటార్‌షిప్‌లో భాగంగా ఇస్తున్నాము. అండ్ మీకు గనక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో ఇక్కడ కూడా కాంటాక్ట్ నంబర్ ఉంది. కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్ డైరెక్ట్‌గా యాప్‌లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 1 కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేసాము. సో, ఇందులో డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మెయిన్స్ ఫోకస్డ్‌గా ఉంటది. అండ్ దాంతో పాటు ప్రిలిమ్స్‌కి కూడా మీకు షెడ్యూల్ ఇచ్చి దానికి టెస్ట్ కండక్ట్ చేయడం. ఇచ్చిన టాపిక్ మీద మీకు 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వెషన్స్ ఇవ్వడం. వాటికి రివ్యూస్ ఇవ్వడం గూడా మనం చేస్తాం. అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాం మీకు. సో, ఇలాగ దగ్గరగా మీకు 2000+ మోడల్ ఆన్సర్స్ అనేది మీకు ఎగ్జామ్‌కెళ్ళే లోపు ఇస్తాం. ఆల్రెడీ 1000+ మోడల్ ఆన్సర్స్ అప్‌లోడ్ చేసాం మనము. ఓకే. 2000+ మీకు మోడల్ ఆన్సర్స్ వస్తాయి. హిట్ రేషియో ఎక్కువుంటది. మీరు ప్రతి పేపర్‌లో ఔట్ ఆఫ్ 15 క్వెషన్స్ 12-13 క్వెషన్స్ మీరు చూస్తారు మనం ఇచ్చిన క్వెషన్స్ నుంచి. క్వెషన్స్ స్టాండర్డ్స్ కూడా చాలా టఫ్‌గా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ గనక ఈ సీరీస్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, కామెంట్ చేస్తే నేను డైలీ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. సో ఓకే. సో, మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని మన కోర్సెస్ ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.